హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. నేను చేస్తున్న ప్రతి ఒక్క వీడియో కూడా నా స్వీయ అనుభవంతో నేను లైఫ్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ నుంచి నేను ఎలా బయటకు వచ్చాను ఇంకా క్లియర్గా చెప్పాలంటే, నేను పడిన నరకం కానీ నేను పడ్డ కష్టాలు కానీ ఈ వీడియోలు చూస్తున్న వాళ్ళు ఫ్యూచర్లో ఫేస్ చేయకూడదని చేస్తున్న వీడియోలే ఇవన్నీ కూడా. ఇకపోతే మన ఈ మధ్య నేను ఈ ఫుడ్ డెలివరీ, బైక్ ట్యాక్సీ ఈ రెండు వద్దు, ఫ్యూచర్లో ఉపయోగపడే ఉద్యోగాలు చేయండి, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ రెండింటి వల్ల మీ జీవితం నాశనం అవుతుందని చెప్పి ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోలో కొంతమంది వాళ్ళ అభిప్రాయంలో చాలా కొంతమంది కొద్దిగా నెగిటివ్గా మాట్లాడారు. ఏంటంటే, ఇప్పుడు ఏ ఉద్యోగం చేయకుండా ఖాళీగా ఉండే కంటే ఏదో ఒక పని చేస్తే మంచిదే కదా, నువ్వెలా చెప్తావు ఈ ఫుడ్ డెలివరీ, బైక్ ట్యాక్సీ చేయొద్దని, చాలామంది ఇవి చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారని వేరే వాళ్ళు చెప్తున్నారు కదా, ఇవే వీడియోస్లో ఇవే యూట్యూబ్లో తమ్ములైన్స్ పెట్టి మరి, సో అది అబద్ధం అంటావా, నువ్వు చెప్పేది అబద్ధం అంటావా అని అడుగుతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను అన్న, ఈ ఫుడ్ డెలివరీ, బైక్ ట్యాక్సీ ఈ డెలివరీ చేసిన వాళ్ళు ఎవరినైనా సరే మీ ఇంటికి డెలివరీ ఇవ్వడానికి వస్తారు, లేకుంటే వాళ్ళని మీరే అడగండి, అన్న ఇందులో నీకు ఏం లభిస్తుంది, ఇందులో నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అని నువ్వే అడుగు. వాళ్ళు చెప్పే మాటలు వింటే లిటరలీ నువ్వు మళ్ళీ ఆ దరిదాపులోకి వెళ్ళవు. ఓకే, పార్ట్ టైంగా చేసుకుంటావా, ఓకే చేసుకో, అంతేగాని ఫుల్ టైమ్గా కానీ ఇందులోకి దిగితే జీవితం వేస్ట్ అయిపోద్ది. నేను మళ్ళీ చెప్తా, ఇది బల్ల గుద్ది చెప్పడం అంటే చూసి అలాగనే చెప్తా. ఎందుకంటే అన్న, ఆ నరకం నేను పడ్డాను. ఈ ఫుడ్ డెలివరీ, బైక్ ట్యాక్సీలో 2-3 సంవత్సరాలు అనుకొని దిగి, అంటే ఇంకా నా కాలేజ్ ఇంకా రన్ అవుతుంది, లేదా పార్ట్ టైం చేద్దాం, ఇంకా క్లియర్గా చెప్పాలంటే మొన్న ఎడ్యుకేషన్ క్లియర్ అయింది కదా, ఇంట్లో భారంగా ఉండే కంటే ఒక 2-3 ఇయర్స్ జాబ్ వచ్చే వరకు చేద్దాం, లేదంటే వేరే కోర్స్ నేర్చుకుంటూ చేద్దాం వచ్చి ఇందులోనే లాక్ అయిపోయిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు ఇండియా విడిగా. ఎస్, మీరు చెప్పిన మాట నిజమే, ఉద్యోగాలు అనేవి లేవు. ఆ ఉద్యోగాలు లేకపోవడం కారణమే కదా ఎంతమంది ఈ ఊబిలోకి దిగుతున్నారు. ఎవరికైనా సరదా నా చెప్పండి, ఉద్యోగాలు ఉంటే అవే చేసుకుంటారు కదా, ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. అందరికీ నేను చెప్పే సమాధానం ఒకటే, ఇవి లేవు అనుకొని మేము లైఫ్లో మొదలుపెట్టండి, ఖచ్చితంగా మీరు అనుకున్న ఉద్యోగం సంపాదిస్తారు. ఎందుకంటే అన్న, నేను చెప్తున్నాను, ఈ ఊబిలోకి దిగిన తర్వాత నువ్వు బయటకైతే రాలేమన్నా. దీనికి ఒక ఎడిక్ట్ అయిపోతే, ఒక మత్తుకు బానిసైనట్టు, డ్రగ్స్కి బానిసైనట్టు, ఒక మందుకు బానిసైనట్టు, ఒక అమ్మాయికి బానిసైనట్టు, దానికి మించి అయిపోతావు. ఒక మనిషి ఒక రోజు మొత్తంలో 16-17 గంటలు బండి మీద తిరిగి రోజు 250 కిలోమీటర్లు పైగా ప్రయాణిస్తే ఆ మనిషి యొక్క ఆరోగ్యం ఏ రేంజ్లో డ్యామేజ్ అవుతుందో మీ ఒక్కసారి ఉంచుకోండి. అవేవి పట్టించుకోకుండా, ఎస్ 18 ఇయర్సే కదా, 19 ఇయర్సే కదా, 21 ఇయర్సే కదా, ఎప్పటి నుంచే కదా నాకు కష్టపడాలి, వయసు ఉన్నప్పుడే కదా కష్టపడాలి అని చెప్పి చాలామంది ఊబిలోకి దిగి మొత్తం 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఇందులోనే ఉండిపోయి ఈ మోకాళ్ళు వెన్నుపూస నొప్పులు భారాలతో ఆఖరికి సంసారానికి కూడా పనికి రాకుండా పోయి చాలామంది జీవితంలో నాశనం చేసుకున్నామన్నా అని నేను కొన్ని మ్యాక్సిమం ఒక 150 మెంబర్స్తో మాట్లాడుంటాను, ఫోన్ కాల్స్ కానీ మెసేజ్ కానీ. వాళ్ళు చెప్పేది అందరూ ఒకటే, అన్న దయచేసి ఫ్రెషర్ అనేవాడిని మాత్రం ఈ ఊబిలోకి దిగొద్దని చెప్పు, ఏదో ఒక స్కిల్ అనేది డెవలప్ చేసుకోమని చెప్పు, కనీసం ఒక పెయింటర్గానో, ఒక వాచ్మెన్గానో, ఆఖరికి ఒక మొక్కలు కట్ చేయడం నేర్చుకున్నా సరే అది ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది తప్ప ఈ ఫుడ్ డెలివరీలు, బైక్ ట్యాక్సీలు అనేవి మాత్రం ఎందుకు పనికిరావు, మా అలాగే తయారవుతారని ఏడ్చుకుంటూ చెప్పిన కూడా ఉన్నారు. అదే చెప్తున్నా కదన్నా, ఎవరైతే ఈ ఫుడ్ డెలివరీ, బైక్ ట్యాక్సీ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నాను వీడియోలు చేస్తున్న వాళ్ళందరినీ మీరే అడగాలి, మరి అలాంటప్పుడు నువ్వు చేయకుండా నువ్వెందుకు వీడియోలు చేసి అప్లోడ్ చేస్తున్నావు, నువ్వు డబ్బులు సంపాదించడానికి అని మీరే అడగండి. ఇలానే నాకు కూడా, అన్నా నువ్వు బాగానే చెప్తే ఫుడ్ డెలివరీ, బైక్ ట్యాక్సీలు చేసుకోవద్దని చెప్పి, కానీ నువ్వు కూడా యూట్యూబ్లో మా గురించే చెప్పి డబ్బులు సంపాదించాను కదంటే నేను ఒకటే చెప్తా, నా ఛానల్ పూర్తిగా మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఎక్కడా కూడా డబ్బులు వచ్చే కంటెంట్ నేను ఎక్కడ చేయలే. కేవలం నా అనుభవాలు, ఎదుటి వ్యక్తి ఎంజీ అయిపోకుండా ఉండడం కోసమే, క్లియర్గా చెప్తున్నా, వాడి జీవితం నాశనం అయిపోకుండా ఉండడం కోసమే వీడియోలు చేస్తున్నాను తప్ప, నా వ్యూస్ చూసుకున్నా సరే, నా ఛానల్ చూసుకున్నా సరే మనంత డబ్బులు లక్ష సంపాదించే ఛానల్ కాదు. అలా అని చెప్పి ఏదో కేవలం డబ్బు సంపాదించడం కోసం చేస్తున్న వీడియోస్ కూడా కాదు. నేను పడిన కష్టం, నేను పడిన ఏదైతే జీవితాన్ని నాశనం చేసుకున్నా అలా వేరే ఎవరు జరగకూడదు అని చేస్తున్న ప్రయత్నం మాత్రమే. ఇంకా ఫుడ్ డెలివరీ, బైక్ ట్యాక్సీ డెలివరీయే జీవితం అంటారా? అదే జీవితంగా తీసుకుని కొన్ని లక్షల మంది ఇప్పుడు నడి రోడ్డు మీదకి వస్తున్నారు. అన్న ఒకప్పుడు ఒక డెలివరీకి అసలు ఫుడ్ డెలివరీ వాళ్ళు కానీ ఎంత ఇచ్చేవారు అన్న? 35 రూపాయలు, తక్కువలో తక్కువ స్టార్టింగ్ 35 రూపాయలు. అప్పుడు పెట్రోల్ ధర అంత, ఇప్పుడు పెట్రోల్ ధర అంత. అయినా సరే ఇప్పటికీ అదే 30 రూపాయలు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే 25 రూపాయలు, 12 రూపాయలు, 15 రూపాయలకు కూడా డెలివరీ ఆర్డర్ చేయాల్సి వస్తుందంటే, డెలివరీ చేయాల్సి వస్తుందంటే చూడండి. అంటే దీని అర్థం ఏంటంటే, వాళ్ళకి కావాల్సిన దానికంటే ఎక్కువగా డెలివరీ పార్ట్నర్స్ ఎక్కువ వెళ్ళిపోతే ప్రతి ఒక్కడు, ఇంకా డిగ్రీ అయినోడు ఒకటే, చదువుకున్నాడు ఒకటే, చదువులేని ఒకడు, ఇంకా లైసెన్స్కి అప్లై చేయడం, బండి ఎక్కడం, డెలివరీలో దూరిపోవడం. ఇప్పుడు దాన్ని బట్టి ఏం చేశారు,
వీళ్ళు మనం తీసేసినా తొక్కేసినా వీళ్ళకి కావాల్సినంత అమౌంట్ ఇవ్వకపోయినా డెలివరీలో డబ్బులు నొక్కేసినా ఆడ ఎన్ని డెలివరీలు చేసినా ఆడికి క్లారిటీ లేకపోయినా వాలెట్లో ఎంత మనం నొక్కేసినా ఆడికి ఏమీ క్లారిటీ ఉండదు. మనం వద్దన్నా సరే ఆడు మళ్ళీ ఇదే డెలివరీ చేస్తారని ఈ డెలివరీ కంపెనీలు అన్నీ కూడా ఇలా తయారయ్యాయి. నీ పేఅవుట్లో ఎన్నిసార్లు నీకు బొక్కపడి ఉంటుందో నువ్వు ఒకసారి ఊహించుకో. ఎవడైనా నీ డౌట్ని క్లియర్ చేశాడా? ఇన్ కేసు ఒక 3-4 సార్లు అలా డైలీ ఇంక నువ్వు అలా చేస్తే నీకు ఆర్డర్లు తగ్గించేస్తారు. చెప్తున్నా కదన్నా, నీ కంట్రోల్లో అయితే డెలివరీలో నువ్వైతే లేవు. నిన్ను పైన ఉన్నవాడే ఆపరేట్ చేస్తాడు. అసలు ఈ డెలివరీలు కానీ బైక్ ట్యాక్సీలు కానీ మనం ఎందుకు చేస్తాం? మనకంటూ ఒక బాస్ ఉండడు. మనకు నచ్చినప్పుడు మనం పని చేసుకోవచ్చు. ఇంకా క్లియర్గా చెప్పాలి, ఇది చేస్తూ వేరేది ఏదైనా చదువుకోవచ్చు, లేదా ఏదైనా చేయొచ్చు అని ఒక ఊహతో చేస్తాం. కానీ ఇందులో దిగిన తర్వాత అలా తెలుస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఇది నా మాటగా కాదు, చేస్తున్న వాళ్ళని నేను అడగండి. ఇందులో దిగిన తర్వాత తెలుస్తుంది. క్లియర్గా చెప్తున్నా, నీ మొత్తం జీవితాన్ని ఆడు ఆక్యుపై చేస్తాయి. నువ్వు భోజనం చేయడానికి కూడా నీకు టైం ఇవ్వడన్నా, అంత దారుణంగా రుద్దేస్తాయి. ఇకపోతే ఎలాంటి వాళ్ళకంటే బెటర్ అన్న, ఒక ఉద్యోగం చేసుకొని ఈవినింగ్ ఒక 2 hours 3 hours సో ఏదో చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి బెటర్ అని నేను సలహా ఇవ్వట్లే. అది కూడా పెద్ద బొక్క. అసలు టాప్ పార్ట్ అసలు ఈ ఫుడ్ డెలివరీ అనేది, ఈ బైక్ ట్యాక్సీ డెలివరీ అనేది వేస్ట్. మన జీవితం, మన ఇంకా క్లియర్గా చెప్పాలంటే మన ఆరోగ్యం, మన బండి, మన పెట్రోల్, మనం ఒళ్ళు ఓనం చేసుకుని ఆడనేమన్నా కంపెనీ ఓన్ పోషిస్తున్నట్టు ఉంది. డెలివరీ అంత ఎందుకన్నా, జొమాటో యాక్చువల్లీ ఈ పబ్లిక్ డొమైన్లోకి రాకముందు అసలు దాని వాల్యూ అంత, ఇప్పుడు దాని వాల్యూ అంత. చెప్తున్నా కదా, వాడు అనుకుంటే ప్రతి ఒక్క డెలివరీ బాయ్కి ఆడు బోనసే 1,00,000 ఇవ్వగలడు. కానీ కనీసం ఆ పే అవుట్లు కూడా ఇవ్వట్లే. చెప్తున్నా కదా, ఇలా పే అవుట్ల కోసం అడిగిన ప్రతి ఒక్కరిని ఏం చేస్తారంటే ఆడికి డెలివరీ ఇంకా ఆర్డర్ లేకుండా మానేస్తాడు. ఇంక చచ్చినట్టు అలాగే ఇంటర్ బాబు ప్రతిసారి వీళ్ళు కాల్ చేస్తుంటే ఆర్డర్ లేదని చెప్పి మన కస్టమర్ కేర్ కూడా ఎక్కడ ట్రాన్స్పరెన్సీ అనేది అస్సలు లేదన్న. ఈ డెలివరీలో కానీ బైక్ ట్యాక్సీలో కానీ నువ్వు ఎంత సంపాదిస్తున్నావు నీకే లెక్క ఇవ్వట్లేదు కరెక్ట్గా. ఒక ఆర్డర్కి మరీ దాను ర్యాపిడో అయితే 10 రూపాయలు 12 రూపాయలు ఏంట్రా బాబు, మరీ దాను ఒక రైడ్కి. ర్యాపిడో అనేది ఎలా ఉపయోగపడుతుంది అన్న, నువ్వు ఒక ఆఫీస్కి వెళ్తున్నావు లేదా ఒక పని మీద వెళ్తున్నావు, జస్ట్ లొకేషన్ ఆన్ చేసుకుని ఎవరిని ఎక్కించుకుంటే పెట్రోల్ సేవ్ అవుతుంది, ఓకే అది ఒప్పుకుంటాను. కానీ ఇదే ర్యాపిడో ఈ ఆటో వాళ్ళని లేదా ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఓన్ కార్ ఉన్నోళ్ళని వాళ్ళ జీవితాలు ఎంత అతలాకుతలం చేసేంటి ఈ ర్యాపిడో, ఓలా, ఊబర్. అసలు వాళ్ళకి బుర్ర పని చేస్తుందో లేదో తెలియదు, కానీ డ్రైవర్లు అయితే ఏడుస్తున్నారు లిటరల్లీ. ఎందుకంటే ఇప్పుడు పెట్రోల్ రేట్ ఏంటి, వాడు ఇస్తున్న పే అవుట్లు ఏంటి, అసలు ఎవరికి హెల్ప్ చేయడానికి వీడు మధ్యలో నాకేం అర్థం కావట్లేదు. డ్రైవర్లు అయితే కింద మీద పడిపోతున్నారు. ఇక మెయిన్ డ్రైవర్ విషయం పక్కన పెడితే ఈ ఫుడ్ డెలివరీ, బైక్ ట్యాక్సీకి, ఈ డెలివరీలకి ముఖ్యంగా నాశనం అవుతుంది ఎవరంటే అన్న, ఫ్రెషర్ అనేవాడే. ఇప్పుడు ప్రజెంట్ ప్రతి ఒక్కరి మాట కూడా అందరికీ నేనే ఏకీపిస్తా, ఉద్యోగాలు అనేవి లేవు అనేది ఎంత నిజమో, ఆ ఉద్యోగాల్ని నువ్వు సృష్టించుకోలేవట్లేదు అనేది కూడా అంతే నిజం. ఎస్, చదువు లేదా ఏదో స్కిల్ అనేది డెవలప్ చేసుకో. ఆ రెండూ కాకుండా ఈ ఫుడ్ డెలివరీకి వెళ్ళడం, ఇది వెళ్ళడం అనేది నాన్ సెన్స్ భయ్యా. నేను చెప్పేస్తాను, మీరు ఎన్నైనా తిట్టుకోండి, ఏవైనా అనుకోండి, ఏదైనా ఇంకా పచ్చి బూతులు తిట్టినా పర్లేదు. డెలివరీ బాయ్స్ కానీ ఫుడ్ డెలివరీ ఓపెనింగ్ చెప్పేస్తున్నారు, మీరు ఏదైనా తిట్టుకోండి, కానీ ఇవి మాత్రం మీ జీవితాలు అయితే జీవితాలు మార్చక బదులు మీ జీవితాలను నాశనం చేసేస్తాయి. మీ అమ్మ నాన్న, మీ వాళ్ళు, నీకు ఎన్ని కళలు ఉంటాయి, ఆ కళలన్నీ చిదిమేస్తున్నాయి ఈ ఫుడ్ డెలివరీ, బైక్ ట్యాక్సీ. నీకు అర్థమవుతుందా? అసలు ప్రతి ఒక్కరికి ఎలా ఉందంటే ఇదేదో ఒక స్వర్గధామంలాగా ఓపెన్ డోర్స్లో ఉన్నాయి, కానీ అందులోకి వెళ్తే తెలుస్తుంది ఎంత నరకం అనేది. భయ్యా ఈ చేతులు బొబ్బలు ఇంకా నీకు లిటరరీ చెప్తున్నాను, ఒక నీ మీద నీకు ఇంట్రెస్ట్ ఉండదు, ఇంకా ఏం చేస్తావు కూడా నీకు తెలియదు, అంత దారుణంగా తయారవుతుంది. ఇలా మాట్లాడితే కొంతమంది ఏ పనిలో అయినా సరే కష్టం ఉంది కదా. ఎస్, ఒకటే చెప్తా, ఏ పనిలో అయినా కష్టమే, ఏ పనిలో అయినా రిస్క్ ఉంది. కానీ ఈ పనిలో మాత్రం నువ్వు ఎంత కష్టపడినా, ఎంత రిస్క్ చేసినా నీ ఫ్యూచర్ శూన్యం. ఇదే కష్టాన్ని, ఇదే కాన్ఫిడెన్స్ని వేరే ఏ పనిలో పెట్టినా సరే ఈ ఫ్యూచర్ వేరే లెవెల్లో ఉంటుంది. చాలామంది ఈ ఫుడ్ డెలివరీ, బైక్ ట్యాక్సీలు చేస్తూ యాక్సిడెంట్ అయ్యి చనిపోతున్న వాళ్ళకి ఎవడైనా రెస్పాండ్గా ఫీల్ అయ్యి, ఏ స్విగ్గీ వాడైనా, జొమాటో వాడైనా, ర్యాపిడో వాడైనా సరే చనిపోయిన వెంటనే ఇంటికి వచ్చి ఎవడైనా సరే, లేదంటే చనిపోయిన వెంటనే ఆ కంపెనీ నుంచి డబ్బులు వచ్చిన దాఖలాలు ఉన్నాయి. గట్టిగా ఫైట్ చేస్తే తప్ప ₹1 రాదు. చెప్తున్నా కదన్నా, మీరు ఏదో ఫీల్ అవుతున్నారు. అంటే ర్యాపిడో అయితే అమ్మాయిలు ఎక్కుతారు, ఫుడ్ డెలివరీ, బైక్ ట్యాక్సీ అయితే మనం ఎవరికి తెలియకుండా ఏదో పని చేసుకుంటూ బండిలో పెట్రోల్ కొట్టించడానికి అప్పుడప్పుడు మనం తిరగడానికి డబ్బులు వస్తాయి, అదేదో ఫీల్ అవుతున్నారు. కానీ అది నిజం కాదు, అదంతా ఒక కళ, ఒక అభూత కల్పన. నువ్వు రోజుకు 300-400 పెట్రోల్ కొట్టించి ₹1000 సంపాదిస్తే నీకేం లాభం రా బాబు, నాకు అర్థం కావట్లేదు. నీ లేబర్ ఛార్జెస్ ఎవడెత్తాడు, నీ బండి మెయింటెనెన్స్కి ఎవడెత్తాడు? మినిమం ఆలోచించండి భయ్యా చెప్తున్నాను, ఇందులోకి అయితే రావద్దు. మళ్ళీ చెప్తున్నా,
మీరు నన్ను ఎంత తిట్టుకున్నా సరే నా స్వీయ అనుభవంతో చెప్తున్నాను. నేను ఇందులో 3 ఇయర్స్ టైం బొక్క చేసుకున్నాను. ఆ టైం బొక్క విలువ నాకు ఇప్పుడు తెలుస్తుంది. దేవుడి దయ వల్ల అందులో నుంచి బయటకు వచ్చి ఏదో ఒక చిన్నపాటి ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నాను. లేదంటే నిజంగా నా జీవితం ఏంట్రా బాబు, ఇప్పుడున్న వాళ్ళని చూస్తుంటే నాతో పాటు అప్పుడు చేసిన వాళ్ళు ఇప్పటికీ అందులోనే ఉండిపోయి, ఎవరైనా నువ్వు మంచి పని చేస్తారో వెళ్ళిపోయి మాకు ఇంకా నరకం కనిపిస్తుందిరా ఇచ్చిన కొడకలో, అసలు పే అవుట్లు అయితే తారుమారులు చేసేస్తున్నారు, నరకం చూపిస్తున్నారు, మాకు ఇంకా ఇది తప్ప వేరే దారి చెప్తుంది వాళ్ళకి కూడా నేను చెప్తున్నా. మీరు ఈ ఫుడ్ డెలివరీ బైక్ ట్యాక్సీలో ఎంత అంటే ఏదో విధంగా ఇంత నలిగిపోయారు కదా, ఇంక దీనికి మించి నరకం అయితే ఉండదు. అలాంటి వాళ్ళందరికీ మార్కెటింగ్ అనేది మాత్రం మీరు నచ్చిన మార్కెటింగ్ చేయండి భయ్యా. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఏ ఇన్సూరెన్స్ పాలసీలనో అదనో ఇదనో అది ఇంకా చాలా బెటర్. ఈ ఫుడ్ డెలివరీ బైక్ ట్యాక్సీ మాత్రం వద్దు భయ్యా, వద్దు. ఎందుకంటే జీవితాలు నాశనం అయిపోతున్నాయి. మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న నమ్మకాల్ని, మీ ఫ్యామిలీ వాళ్ళు మీ మీద పెట్టుకున్న నమ్మకాల్ని మీరే నాశనం చేస్తున్నారు. సో దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఫ్రెషర్ ఎవడో కూడా ఇటువైపు మాత్రం రావద్దు. ఈ ఫుడ్ డెలివరీ బైక్ ట్యాక్సీలు ఊసి మాత్రం ఎత్తొద్దు.